దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగు చేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. ప్రైజ్ ద లార్డ్. సంఘములో అబద్ధ క్రీస్తు, ఫాల్స్ క్రైస్ట్ ఎంటర్స్ ద చర్చ్. ఎప్పటి నుంచి? ఆది సంఘ కాలము నుండి కూడా, అనగా పెంతుకోస్తు దినము తర్వాత నుండి, అపోస్తలుల కాలము నుండి కూడా సంఘం ఎదుగుదల ఆపటానికి దుష్టుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. సైతాన్ దృష్టిలో యేసుక్రీస్తు ఎంతో, ప్రస్తుతానికి సంఘం కూడా అంతే. అంటే సైతాన్కి యేసయ్య మీద ఎంత కోపమో సంఘం మీద కూడా అంతే కోపం, దానికంటే తక్కువేం కాదు. యేసయ్య మీద ఎలాగైతే పోరాడి జయించాలని కోరుకున్నాడో సేమ్ సంఘం మీద కూడా అదే పోరాటం, అదే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు. యేసయ్య పునరుద్ధానాన్ని ఎలాగైతే ఆపేశాడో సంఘ పునరుద్ధానము కూడా ఆపాలి అనేది వాడి టార్గెట్. పునరుద్ధానం అంటే ఏంటి? మహిమను సంపాదించటమే కదా. ఏ మహిమను ఆదాము కోల్పోయాడో ఆ మహిమనే యేసుక్రీస్తు మరలా తీసుకుని రావాలి. అది ఎలా సాధ్యం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బై రిజరెక్షన్, పునరుద్ధానం ద్వారానే. నేను చాలాసార్లు అన్నాను, చూసారా? ఇప్పటికీ అంటున్నాను, యేసయ్య శిలువ మీద మరణించుట కాదు సువార్త అంటే. సో గాస్పల్ ఇస్ నాట్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. శిలువ మరణము కాదు సువార్త, పునరుద్ధానమే సువార్త. మరణమును గెలిచి లేచుటయే సువార్త. మరణమును గెలిచి లేవడం ద్వారానే మహిమను సంపాదించాడు. దట్ ఈస్ కాల్డ్ గ్లోరీ. పునరుద్ధానానికి మహిమకి ముడిపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేమ్ అదే పునరుద్ధానములో సంఘము కూడా పాలి భాగస్థురాలై ఉంది. చర్చ్ యేసే పునరుద్ధానాన్ని ఎలాగ ఆపలేకపోయాడు కాబట్టి సంఘ పునరుద్ధానాన్ని ఆపాలి. ప్రపంచం టార్గెట్ కాదు దుష్టుడికి, సైతానికి. ప్రపంచమంతా వాడికి సంబంధించిన వాళ్ళేనాయ్. ప్రపంచంలో పెద్ద విజృంభించి పెద్ద పోరాడాల్సిన అవసరం లేదు. వాడు చిటికేస్తే అన్ని పనులు అవుతున్నాయి ప్రపంచంలో. వాడి దృష్టి, వాడి టార్గెట్ దేని మీద ఉంది? వాడిని వ్యతిరేకించి, వాడిని వద్దనుకుని, వాడి పద్ధతులు మాకు వద్దు బాబోయ్ అనుకుని, వాడు ఎవరినైతే శత్రువుగా భావించాడో, యేసయ్యని శత్రువుగా భావించాడు, ఆ యేసయ్యతో కలిసిపోయిన బ్యాచ్ ఉంది చూసారా, సంఘము. టార్గెట్ అంతా మన మీదనే. ఏ విధముగానైనా సరే వీళ్ళ పునరుద్ధానాన్ని ఆపాలి, వీళ్ళ మహిమను ఆపాలి. వీళ్ళు స్లిప్ అయిపోకుండా ఆపాలి, సంఘం ఎత్తబడకుండా ఆపాలి. గనక సంఘకాలము నుంచి కూడా వాడు ఎదురాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఒకసారి ఫేస్బుక్లో ఒక ఫోటో, ఒక చర్చి ఫాదర్ పేదోళ్ళకి 5 కేజీలు బియ్యం పంచుతున్నాడు. బియ్యం పేదోళ్ళ పాపం అని 5 కేజీస్ రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.
ఈ క్రైస్తవ వ్యతిరేక శక్తులు ఉంటారు కదా, వెంటనే కింద అతను ఏమి ఒకటి కామెంట్ ఏమి రాసినట్టు, ఇదిగో బియ్యం ఇచ్చి మార్చేస్తున్నారు వీళ్ళందరినీ, బియ్యం ఇచ్చేసి వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. నేను కిందకి కామెంట్ పెట్టానంటే, ఏంటి 5 కేజీలు బియ్యంకే మీ దేవుడిని నమ్మేసుకుంటారా మీరు అన్నాను. 5 కేజీలు బియ్యంకే మీ మతం వదిలేస్తారా? అంత చీపా మీ దేవతలు? 5 కేజీలు బియ్యానికి బియ్యం ఇచ్చి మార్చేశారు. రక్షణ పొందిన క్రైస్తవుడికి 5 కేజీలు బంగారం ఇచ్చి చూడండి, వదిలేస్తారేమో ఏసైని. అంటే వదిలేసేటోళ్ళు ఉన్నారనుకోండి, ఆ తర్వాత సంగతి హల్లెలూయా. 5 కేజీలు బంగారం మరి తర్వాత సంగతి తర్వాత, తిండి అనేటోళ్ళు ఉన్నారు, ఆ తర్వాత సంగతి. నిజంగా రక్షణ అనుభవం పొందిన వాళ్ళైతే హల్లెలూయా, 5 కేజీలు బంగారం ఇస్తామో క్రైస్టియన్స్ కి, అందరు హిందూ అయిపోండి అని అనౌన్స్ చేయమని ఒకసారి గవర్నమెంట్ని. నిజంగా చెప్తున్నా, అనౌన్స్ చేయడమే మంచిది. పోయేటోళ్ళు పోతారు, ఒరిజినల్ మిగులుతారు. హల్లెలూయా. ఒరిజినల్ వాళ్ళు దొరకాలి అంటే ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా పెట్టాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కాదు, సైతాన్ ఇచ్చే ఆశీర్వాదాలు కూడా పెట్టాలి ముందు, అప్పుడు ఫిల్టర్ అయిపోతారు. 666 ముద్ర అంటే ఏంటనుకుంటున్నారు అసలు? ఇదే సైతాన్ ఇచ్చే ఆఫర్స్. ఓకే, దాంట్లోకి వస్తాం మనం. పాయింట్ ఏంటంటే, ఆది సంఘ కాలం నుండి కూడా ఈ కాలం వరకు, ఇన్ ఎవ్రీ జనరేషన్ అనడం కంటే, ఏమండి, రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఈ అబద్ధ క్రీస్తుని, అబద్ధపు ఆత్మను, ఈ 666 ముద్రను ఎదుర్కొన్నాడు. We have faced these 3 things in every generation and every individual person personally. నా జీవితంలో నేను చెప్తే, నాకు ఇప్పుడు మొత్తం ఆరా తీస్తే నా లైఫ్ అంతా కనిపిస్తుంది, ఎక్కడెక్కడ దుష్టుడు వచ్చి నిలబడ్డాడు నా ముందు నేను చెప్పేయగలను. ఒకసారి మీకు చెప్పాను నేను, ఏదో గుడిలో దేవత హారం తీసుకొని 4 కుర్రాళ్ళు వచ్చారు మా ఇంటికి. బాగా కష్టంలో ఉన్నాను అప్పుడు, డబ్బులు లేని పరిస్థితి. ఎక్కడో పాడుబడ్డ గుడి దగ్గర తవ్వకాలు జరుపుతుంటే బయటపడ్డ లంకె బిందుల్లో ఉన్న హారము. అది కాకుండా ఇంకొక అతను కూడా ఒక్కసారి ఎక్కడో ఇలా లంకె బిందులు దొరికితే బంగారు కాయిన్స్ దొరికినాయి అంట. మీకు ఇస్తాను పాస్టర్ గారు, కొంచెం అమ్మి పెట్టండి మా కోసం అన్నారు. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? ఇవి 666 ముద్ర. ఒక్కసారి అశపితమైంది మనం ముట్టి తీసుకున్నామా, కథం, గల్లంత జీవితం అంతా దెయ్యాలన్నీ వచ్చి లైఫ్లో కూర్చుంటాయి. తెలుసా మీకు ఆ సంగతి? దెయ్యాలంటే మామూలుగా ఇంటికి పోసుకుని దెయ్యాలు కాదు, అంధకార శక్తులకు నిలయమైపోతాం మనము. గుర్తుపట్టండి, భవిష్యత్తులో ఏదో 666 666 ముద్ర వస్తుంది, చిప్పింగ్ సిస్టమ్. అప్పుడే అది ఎదిరించాల్సినవి రోజు వస్తున్నాయి మీ లైఫ్లో. మీకు ఏదోటి ఇచ్చి మిమ్మల్ని క్లెయిమ్ చేయటానికి దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు అన్న సంగతి మీకు తెలుసా? మీకు ఏదో ఆశీర్వాదం ఇచ్చి, మీకు ఏదోటి ఇచ్చి ఎనీథింగ్. చూడండి, ఆ మాటకు మనం స్లోగా కిందకి వెళ్తే మనకి మొత్తం అంతా కనపడుతుంది. ఈ దానియేలు 11లో ఉన్నాం కదా మనం. 32వ వచనం చూడండి, 11:32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించిన వారిని వశపరుచుకొనును. నోట్ దిస్ పాయింట్. అందులో మొదటిది ఏంటి? వాడు ఏం చేసి వశపరుచుకుంటాడు? 2 కొమ్ములు వచ్చి, 2 కొమ్ములతో వచ్చి, 2 కూరలు చాపి, 2 గోళ్ళు పట్టుకొచ్చి, నువ్వు నాకు మొక్కుతావా లేదా, నా మొక్కుతావలేవా అని అంటాడు అనుకుంటున్నారా? ఇచ్చకపు మాటలు. వాట్ ఈస్ దట్ ఇన్ ఇంగ్లీష్? జస్ట్ రీడ్ ఇట్. ఫ్లాటరీస్. ముద్దుగా, ప్రేమగా, నీకోసం ప్రాణం పెట్టేస్తాను తెలుసా, నువ్వు లేకపోతే అస్సలు బతకలేను అని ఐస్ చేయడం అంటారు చూసారా? ఐస్ చేయటం. ఐ కేర్ యూ బ్రదర్, ఐ కేర్ ఫర్ యూ నో. చూడండి కష్టం, చూడండి ఎందుకు బాధ, ఎందుకు? నో దిస్ ఇస్ నాట్
గాడ్, దిస్ కాంట్ బి గాడ్. ఇది దేవుడు కాకపోవచ్చు. లేదు, నో నో యూర్, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఎంత ముద్దుగా మాట్లాడతారు, మెత్తగా చక్కగా ఐస్ అయిపోతాం మనం. యేసు ప్రభు రూపంలో వచ్చి మాట్లాడేసరికి మనం దేవుడైతేనే ఇలా మాట్లాడతాడు అనుకుంటాం. యేసైతేనే ఇలా మాట్లాడతాడు. ఇంత ఆదరణ, ఇంత ఆదరపు, ఇంత కూల్, ఇంత శాంతిగా మాట్లాడుతున్నాడా? అరే, యేసు తప్ప ఇంకెవరు మాట్లాడతారని. డూప్లికేట్ యేసు కూడా మాట్లాడతాడు. నోట్ దిస్ పాయింట్. ప్రతిసారి జాలి, దయ, కనికరము, ఆదరణ, ఓదార్పు, ఈ మాటలన్నీ యేసే మాట్లాడతాడు అనుకుంటే ఎలాగ అనుకుంటున్నారు? ఏమన్నాడు సర్పం హవ్వ దగ్గరికి వచ్చి? ఏమన్నాడు? ఆ, అవునా, మీరు చనిపోతారా? అంతానా? అలాగా? ఏ, అలాగెలాగవుతుంది? ఏదో ఉంటది కానీ అందులో. దేవుడు ఏదో కుళ్ళుకొనేదో చేస్తున్నట్టున్నాడు నాకు అనిపిస్తుంది. మీరు ఇది తింటే ఆయనలాగా అయిపోతారు. మీరు ఆయనలాగా అవడం ఆయనకి ఇష్టం లేదు. అలా సబార్డినేట్స్గా మిమ్మల్ని తొక్కి ఉంచాలని కోరుకుంటున్నాడు ఆయన. అది మంచి మనసేనా? అది మంచి హార్టేనా అది? ఆ, అదేనా దేవుడికి ఉండాల్సిన బుద్ధేనా అది? చెప్పుడు మాటలు. సరే, కలక హిబ్రూలో ఉపయోగించిన గ్రీక్ అన్నాను ఇందాక, సారీ. కలక అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ప్రామిసెస్. ఇచ్చకపు మాటలు అనడానికి అక్కడ ఉపయోగించింది ఏంటంటే వాగ్దానాలు, ప్రామిసెస్. నీకు ఇది చేస్తా, నీకు అది చేస్తా, నీకు ఇది చేస్తా, నీకు అది చేస్తాను. ఐ విల్ డూ దిస్ ఫర్ యూ, ఐ విల్ డూ దిస్ ఫర్ యూ. మీకు మంచి చేస్తా, మీకు మేలు చేస్తా, మీకు మంచి చేస్తా, మీకు మేలు చేస్తా, మీ భవిష్యత్ బాగుంటుంది, మీకు ఏ కష్టం రాదు, మీకు ఏ కష్టం రాదు, మీకు ఏ కష్టం రాదు, మీకు ఏ కష్టం రాదు, మీకు ఏ కష్టం రాదు. యేసుక్రీస్తు సువార్తలు ఈ మాట లేదు, తెలుసా మీకు ఆ సంగతి? యేసుక్రీస్తు సువార్తలో మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాననే మాట ఒక్కటి చూపించండి నాకు. అదే నిజమైతే ఆది సంఘ కాలం ఎంతగా హింసించబడ్డారు. ఎందుకని నేను అన్నాను చూసారా? సంఘ చరిత్ర, చర్చ్ హిస్టరీ చదవండి. పర్సిక్యూషన్ ఆఫ్ ద చర్చ్ హిస్టరీ. భూమి మీద ఎవరైనా, ఏ జాతి వాళ్ళైనా, జనరల్గా ఎవరైనా ఎక్కువగా, ఏ మతం వాళ్ళైనా ఎక్కువగా చంపబడ్డారు అంటే, హింసించబడ్డారు అని అంటే వన్ అండ్ ఓన్లీ క్రిస్టియన్సే. ఇంక ఏ రిలీజియన్ లేదు. ఈ 40-50 సంవత్సరాలుగా గడిచిన ఈ ఈ 20th సెంచురీ నుండి ఈ కడవరి కాల సువార్త పరిచర్య వ్యాప్తి జరిగినప్పటి నుండి, ఓకే, మహా ఎక్కువగా మాట్లాడితే గడిచిన ఈ 50 ఏళ్ల తర్వాతే, ఆఫ్టర్ ఇది 20 ఇయర్సా, కొత్త మిలీనియం, వెనక్కి వెళ్తే 30, 1970 నుండో 1980 నుండే కౌంట్ చేసుకోండి, లేదా 1990 నుండి కౌంట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 20-30 ఇయర్స్లో క్రైస్తవులు ఆర్థికంగా టాప్ రేంజ్కి వచ్చినట్లుగా హిస్టరీలో అక్కడ లేదు. మళ్ళీ తెలుసా, ఈ 30 ఇయర్స్లో క్రైస్తవులు మిలియనైర్స్ అయినట్టుగా, బిలియనైర్స్ అయినట్టుగా, సొంత చార్టర్ ఫ్లైట్స్ యూజ్ చేసినట్టుగా, ఇంకేంటిది, వేల ఎకరాలలో స్థలం సంపాదించినట్టుగా ఈ 30-40 ఇయర్స్ బ్యాక్ చూసుకోండి మీరు. వేల ఎకరాల్లో స్థలాలండి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి చూడండి, కెన్నెత్ కోప్లాండ్ కానీ, క్రెఫ్లో డాలర్ కానీ, జాయిస్ మేయర్ కానీ, ప్రపంచంలోనూ బిలియనైర్స్ లెక్కలో ఉంటారు వాళ్ళంతా. మల్టీ మిలియనైర్స్ లెక్కలో ఉంటారు తెలుసా? వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళకున్న సొంత చార్టర్ ఫ్లైట్స్, దానికోసం ఎయిర్ స్ట్రిప్, ఎయిర్పోర్ట్, సొంత ల్యాండ్లో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఈ 30 సంవత్సరాల్లోనే అంత డెవలప్ అయ్యారు. మన సేవకులు మన దగ్గర మన కళ్ళెదుట కూడా, తెలుసా?
ఈ 30 yearsలోనే కొంచెం బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకొని బిల్డింగ్లు కట్టుకొని ఏసీలు వేసుకొని ఐఫోన్లు పట్టుకొని 30 లక్షల కార్ మీద తిరుక్కుంటూ ఇలా ఉంటుంటే ఈ ఈ ఈ 30 సంవత్సరాల క్రితం వరకు జరిగిన సంఘం ఎదుర్కొన్న హింస దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ దాన్ని మర్చిపోయి సంఘం శ్రమంలోకి వెళ్ళిన తర్వాత వెళ్తుంది అంటే మీరు బాగున్నారని మీకు అలాగ అనిపిస్తుంది, మీరు నేను, బికాస్ వీఆర్ కూల్. మనం బాగానే ఉండడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే శ్రమల కాలం ఇంకా రావాలి. నేను ముందే చెప్పాను ఎక్కడెక్కడ క్రైస్తవులు హింసించబడుతున్నారో వాళ్ళంత క్రీస్తు విరోధి ఆత్మ అలా హింస పెడుతుంది. ఎక్స్టర్నల్ గా దాన్ని తెలుగులో ఏమనాలి, బయట నుంచి మనకేమైనా హింస వస్తుంది అంటే క్రీస్తు విరోధి. ఇంటర్నల్ గా మనకు తెలియకుండానే మనం మోసపోతున్నాం అంటే అబద్ధ క్రీస్తు. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ గా దెబ్బతీయలేకపోతే సైతాన్ ఏం చేస్తున్నాడు, ఇంటర్నల్ గా దెబ్బతీస్తున్నాడు. చెప్పాను కదా. అయితే క్రీస్తును నమ్ముకోవద్దు, లేదు అంటే అబద్ధ క్రీస్తుని నమ్ముకొని రాంగ్ డైరెక్షన్ లో రాంగ్ వాక్యం పట్టుకొని రాంగ్ సంఘాలకు వెళ్ళిపోయి రాంగ్ ఒక సేవకుల దారిలో మీరు నడుచుకోండి అనుకుంటున్నాడు. ఎలా వశపరుచుకుంటున్నాడంట, ఇచ్చకపు మాటలతో. స్క్రీన్ మీదకు వస్తే చెప్పండి. చూడండి, ఇది నా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు దీన్ని. ద గ్లోబల్ గోల్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనుషులందరూ శాంతిగా, సమాధానంగా, సంతోషంగా బ్రతికేలాగా ప్లాన్స్ చేశారు. ఎన్ని ఉన్నాయి? 1 నుంచి మొదలు పెడితే 17 వరకు ఉన్నాయి. చూడండి, నంబర్ 1, నో పావర్టీ, పేదరికం ఉండదు. ఎవరిది ఇది? అబద్ధ క్రీస్తు ఏజెండా అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఏజెండా కాదు ఇదంతా. అబద్ధ క్రీస్తు యొక్క సొసైటీ అంతా కలిపి ఫార్మ్ అయ్యి ప్రపంచంలో భవిష్యత్తును ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారో చూడండి, చెప్తున్నాను. నంబర్ 1, నో పావర్టీ. నంబర్ 2, జీరో హంగర్, ఆకలి చావులు ఉండొద్దు. నంబర్ 3, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నంబర్ 4, గుడ్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. నంబర్ 4, క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి చదువులు చదివిస్తారంట. నంబర్ 5, జెండర్ ఈక్వాలిటీ. ఓకే, లింగ పరంగా స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా ఈక్వల్ చేస్తారంట. నంబర్ 6, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మంచి నీళ్లు ఇప్పిస్తారు. నంబర్ 7, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, మంచి కరెంటు విద్యుత్ సప్లై చేస్తారట భవిష్యత్తులో. నంబర్ 8, డీసెంట్ వర్క్ అండ్ ఎకానమిక్ గ్రోత్, ఆర్థికంగా ప్రతి దేశం అంతా డెవలప్ అవుతుంది. నంబర్ 9, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలన్నీ అభివృద్ధి పరుస్తారు, టెక్నాలజీ పరంగా అంతా డెవలప్ అవుతారు. నంబర్ 10, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, ఎక్కడెక్కడైతే తారతమ్యాలు భేదాలు ఉన్నాయో అవన్నీ తీసేస్తారు. ఏ వర్గ భేదం, జాతి భేదం, భాషా భేదము, ఇవి ధని పేదరిక అనే వర్గాలు లేకుండా, కుల మతాలు లేకుండా తీసేయడానికి ట్రై చేస్తున్నారు. 11th, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, ప్రతి చోట పల్లెటూర్లు చిన్న మారుమూల గ్రామాలే ఉండదు, అన్ని సిటీస్ గా మారుస్తారు. నంబర్ 12, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ఓకే, అదేంటో చూద్దాం. నంబర్ 3, క్లైమేట్ యాక్షన్, వాతావరణాన్ని కూడా కంట్రోల్ చేస్తారట. నంబర్ 4, లైఫ్ బిలో వాటర్, సముద్రంలో కూడా చేపలు చచ్చిపోకుండా సముద్ర బిజినెస్ అంతా బాగా డెవలప్ చేస్తారు. ఓకే, 15, లైఫ్ ఆన్ ల్యాండ్, లైఫ్ ఆన్ వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్, సముద్రంలో బతికేలాగా అనుకూలం చేస్తారు వాతావరణాన్ని, భూమి మీద బతికేలాగా కూడా వాతావరణాన్ని అనుకూలపరుస్తారు. 16, పీస్ అండ్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్, ఎక్కడ చూసినా శాంతి న్యాయమే జరిగేలా చూస్తారంట. 17, పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్, ఈ కంపెనీకి ఈ గోల్స్ కి మీరేమన్నా సపోర్ట్ చేయగలుగుతారంటే, మీరు ఏకీభవిస్తే మీ కొరకు పార్ట్నర్షిప్ లో తీసుకొచ్చి అన్ని చేస్తారంట. మరి ఇవి ఒక్కొక్కటి దానికి డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా అన్ని చెప్పడానికి ఇప్పుడు టైం అవ్వదు. కానీ ఓకే, ఏంటి అనుకుంటున్నారు అసలు భవిష్యత్తుని?
ఇదంతా యేసుక్రీస్తు ఎజెండా అయితే మరి ఆ అబద్ధ క్రీస్తు ఎజెండా ఏంటైతే? ఇది వీడియో ఒకసారి చూడండి మీరు. ఓకే, ఈ అమ్మాయి కళ్ళు చూడండి ఒకసారి. ఓకే, ఈ అమ్మాయి కళ్ళు చూడండి. వినబడుతుందా సౌండ్? వినిపిస్తుంది అన్న. కళ్ళు చూడండి, కళ్ళల్లో పిల్లి కళ్ళు వస్తున్నాయి, మధ్య మధ్యలో పాము కళ్ళు. చెప్తాను వీటి గురించి. ఈ అమ్మాయి బ్రిట్నీ స్పియర్స్ అంటారు ఈమె కళ్ళు చూడండి ఒకసారి. పాప్ సింగర్ ఆమె. అదిగో పాము కళ్ళు లాగా మధ్య మధ్యలో. రెప్టీలియన్ అంటారు. రెప్టీలియన్ అంటే పాము, స్నేక్. అదిగో ఏమర్థమైంది? ఆల్రెడీ దెయ్యపు శక్తులు భూమి మీద మనుషుల రూపంలో తిరుగుతున్నాయండి. ఏంటనుకుంటున్నారు? భూమి మీద అందరూ దేవుని సృష్టించిన మనుషులు అనుకుంటున్నారా? యేసు ప్రభువా, వీళ్ళందరూ పెద్ద పెద్ద పాపులర్ సెలబ్రిటీస్. వీళ్ళంతా ఎలా సెలబ్రిటీలు అయ్యారు తెలుసా? వీళ్ళంతా వాళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూస్ చూడండి ఒక్కసారి దీంట్లో, యూట్యూబ్లో. చాలా సింపుల్గా, సామాన్యంగా, పేదవాళ్ళగా ఉండే ఈ మనుషులు హఠాత్తుగా ప్రపంచంలో గొప్ప పాప్ సింగర్స్గా, రాక్ స్టార్స్గా, పాప్ స్టార్స్గా, సెలబ్రిటీస్గా, పాపులర్గా, ప్రఖ్యాతిగాంచిన వాళ్ళగా, మల్టీ బిలియనియర్స్గా, ధనవంతులుగా ఎలాగైపోయారు హఠాత్తుగా? ఎలాగయ్యారు చెప్తారా? చెప్పనా? వాళ్ళు లూసిఫర్తో పొత్తు కుదుర్చుకున్నారు. వాళ్ళే చెప్పారు అది. వాళ్ళు తమ ఆత్మలను సైతానికి అమ్మేసుకున్నారు. దే హ్యావ్ సోల్డ్ దేర్ సోల్స్ టు ద డెవిల్. ఐ హ్యావ్ సోల్డ్ మై సోల్ టు ద డెవిల్ అని వాళ్ళే టెస్టిఫై చేశారు. లూసిఫర్ ఇచ్చే ఆఫర్స్ ఇవి ఎవరికైనా. లూకాసు వార్త 4:5 యేసు ప్రభుకు కూడా ఇచ్చిన ఆఫర్ లూసిఫర్. లూకాసు వార్త 4:5 అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. ఇది 666 ముద్ర అంటే ఇది. యేసు ప్రభు కాలం నుండి కూడా వాడు ఇచ్చే ఆఫర్స్ అన్నీ ఇవే. సైతాను మీ దగ్గరికి తీసుకొచ్చే ఆఫర్స్ అన్నీ 666 ముద్ర. వ్యాక్సిన్, చిప్పు, దీని మీద మైండ్ పెట్టుకుని ఉన్నారా? ఇవి కూడా దానికి సంబంధించి రాబోయే అబద్ధ క్రీస్తు కలుగ చేసే 666 ముద్ర లిటరల్ గా జరిగే దానికి ఇప్పుడే ముందస్తు యాక్షన్ అన్నమాట, ముందస్తు అన్నమాట. ట్రైలర్ వర్షన్ అని చెప్పి చూసారా? ట్రయల్ వర్షన్స్ ఇవన్నీ, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా రిఫరెన్స్ లాంటివే, దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ లాంటిది ఇవన్నీ కూడా. ఇవి లిటరల్ గా జరుగుతాయి. గమనించండి, ఒక మాట చెప్తున్నాను. భవిష్యత్తులో
విజువల్ గా అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. అలాగే విజువల్ గానే, అంటే చూడడానికి కనిపించడానికి విజువల్ గానే 666 ముద్ర రాబోతుంది భవిష్యత్తులో. మరి ఇప్పుడు అదృశ్యంగా అబద్ధ క్రీస్తు క్రియ చేస్తున్నాడు. ఇప్పుడు అదృశ్యంగానే 666 ముద్ర రన్నింగ్ లో ఉంది. స్పిరిట్ అదృశ్యంగానే యేసు ప్రభు భూమి మీద ఇప్పటికీ కార్యాలు చేస్తున్నాడు. అలాగే అదృశ్యంగానే అబద్ధ క్రీస్తు కూడా కార్యాలు చేస్తున్నాడు. పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి ఏమన్నాడు? ఈ లోక రాజ్యములన్నిటినీ చూపించాడంట. ఎవ్రీ కంట్రీ చూపించాడంట. ఏ కంట్రీలో పాపులర్ అవ్వాలనుకుంటున్నావు చెప్పు, ఐ విల్ హెల్ప్ యూ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అధికారము, అథారిటీ. ఏ రాజ్యంలో నీకు పొలిటికల్గా అథారిటీ కావాలా, ఎకానమిక్గా నీకు ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇన్ఫ్లుయెన్స్ అంటే తెలుసు కదా, ఏమంటుంది దాన్ని? పలుకుబడి. మన ఊర్లో పెద్ద పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్తే నడుతుందండి, ఆయన చెప్తే అన్ని నడుస్తాయి, ఆయనదే నడుస్తుంది ఇక్కడ, ఆయన మాటే వింటారు ఇక్కడ అంతా అని అంటలేదు. ఒక మంత్రి అయినా, ఒక గుండా అయినా, ఒక రౌడీ అయినా ఆయనదే నడుస్తుంది అంటారు చూసారా? దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్. అదే అడుగుతున్నాడు, నీకు ఏ కంట్రీలో నీ పేరు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ రావాలి చెప్పు, ఐ కెన్ గివ్ యూ. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మహిమంతయు. ఇంగ్లీష్లో ఏంటి? గ్లోరీ అండ్ రిచెస్. గ్లోరీ అంటే పేరు ప్రఖ్యాతులు, రిచెస్ అంటే ఐశ్వర్యం, డబ్బు. నీకే కొదువు లేదు. ఇక్కడ ఒక పక్కన ఆకలితో చచ్చిపోతున్నారు జనాలు, ఓ ప్రక్కన ప్రళయాలతో చచ్చిపోతున్నారు జనాలు, ఓ ప్రక్కన తుఫాన్లు భూకంపాలతో చచ్చిపోతున్నారు, ఒక పక్కన తిండి లేకుండా చచ్చిపోతున్నారు, ఒక పక్కన మందులు లేక చచ్చిపోతున్నారు, ఒక పక్కన ఆక్సిజన్ లేకుండా చచ్చిపోతున్నారు, ఒక పక్కన వాటర్ లేకుండా చచ్చిపోతున్నారు, సరైన ట్రీట్మెంట్ లేకుండా చచ్చిపోతున్నారు. దెన్ హౌ, ఎలాగా కొంతమంది ఏ టెన్షన్ లేకుండా ఉన్నారు భూమి మీద? మీరు చూసిన ఈ 17 గోల్స్ ఉన్నాయి చూసారా? సస్టైనబుల్ గోల్స్ ఎజెండా చూడడానికి ఎలాగుంది? బాగుందా లేదా చెప్పండి, నిజంగా చెప్పండి. ఇలాగుంటే బాగుంటుంది భవిష్యత్తు. నిజంగా అమ్మ 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 అనిపిస్తుందా లేదా? యేసు ప్రభు చెప్పింది అయితే బాగానే ఉండేది. ఇలాగ ఉంటే యేసు ప్రభు చేసిన ప్లాన్ అయితే బాగుండేది. ఇది యేసు ప్రభు చేసిన ప్లాన్ కాదు, దెయ్యం చేసిన ప్లాన్. దేవుడు చేస్తే ఉంది, దెయ్యం చేస్తే ఉంది, మంచిదే కదా అనిపిస్తుందా? నిజంగా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఆ 17 ప్రాజెక్ట్స్ నెరవేరాలి అంటే పెద్ద సమస్య ఒక్కటే, 800 కోట్ల జనాభా ఉంటే జరగదు. ఏం చేయాలి? జనాభా తగ్గించుకుంటే మిగిలిన వాళ్ళతో చేస్తారు. ఎంత తగ్గాలి? 600 కోట్ల జనాభా తగ్గాలి. కనీసం ఒక 100 లేకపోతే 200 జనాభా భూమి మీద ఉంటే వాళ్ళతో పాటు ప్రకృతిని బాగు చేసి మంచినీళ్ళు ఇచ్చి అందరినీ సమానంగా, ఎంత 800 కోట్ల మందిని కంట్రోల్ చేసి పెంచుతారనుకుంటున్నారా మీరు? ఆ ఏజెండా మీకు చెప్పి చేశారా, నాకు చెప్పి చేశారా? మీకు తెలియదు, నాకు తెలియదు. చూడ్డానికి మాత్రం అదేదో అంటారు కదా, అరచేతుల వైకుంఠం చూపించడం అంటారు చూసారా? చూడ్డానికి మాత్రం భలే 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 బాగుంది అది నిన్ను నన్ను చంపి చేస్తారు. అదంతా చెప్పరు అది. మనమేమనుకుంటున్నాం అంటే, మనం కూడా ఈ పేదోళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ పేదోళ్ళందరూ దాంట్లో ఇంక్లూడ్ ఉన్నాం అనుకుంటున్నారు. ఫస్ట్ది ఏంటి? నో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన. ఫస్ట్ది కదా. పేదరిక నిర్మూలన అంటే ఏంటనుకుంటున్నారు? పేదవాళ్ళ నిర్మూలన. పేదోళ్ళంతా తీసేయాలి ఇక్కడ. పేదోళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇచ్చి, ఫ్రీ బియ్యం ఇచ్చి, ఫ్రీ డబ్బులు ఇచ్చి, ఫ్రీ బట్టలు ఇచ్చి, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తే ఎవడ బతుకుతాడండి? ధనవంతులు డబ్బంతా అయిపోతుంది వీళ్ళకి ఫ్రీగా ఇచ్చి. మొదటిదే మోసం. పేదరిక నిర్మూలన, పావర్టీ ఇరాడికేషన్. ఆ పదమే పెద్ద బూతు పదం అది అసలు భూమి మీద.
ఆ ఆప్షనే లేదు. భూమి మీద పేదోళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు ఎలా బతకాలి? ఏది అడిగి ఏం చెప్పి ఓట్లు అడుక్కోవాలి చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక ఊర్లో అందరు ధనవంతులు, అందరి ఇంట్లో కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, వాటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, పిల్లలు బాగా ఫారెన్లో చదువుకుంటున్నారు, ఆ రోడ్లు వేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఓటు అడగాలంటే ఏమని అడగాలి చెప్తారు చెప్పండి? ఏం ఎజెండా చూపించాలి? దీనినే రాజకీయం అంటారు. దిస్ ఇస్ కాల్డ్ పాలిటిక్స్. భూమి మీద అబద్ధ క్రీస్తు రాజ్యం స్థాపించబడాలంటే వాడి ఎజెండా కూడా ఇంతే. 600 ఏంటిది 90% ఆఫ్ పాపులేషన్ హ్యాస్ టు బి ఇరాడికేటెడ్, ఎలిమినేటెడ్. 800, ఇంకో 2 సంవత్సరాలు 800 కోట్లు అయిపోద్ది జనాభా, 800 crores. 800 కోట్ల మందిలో 90% అంటే ఇంచుమించు 700 కోట్లు, 6 నుంచి 700 కోట్ల మంది చంపేస్తే మిగిలిన వాళ్ళు, బతికిన వాళ్ళతోటి మనం అంతా ఆ డబ్బు, ఆస్తి, నీళ్లు మిగిలి ఉంటే చూసారా, అది పంచుకుందాం, అది పంచుకుందాం, పంచుకుందాం. అప్పుడు చీప్ అవుద్ది. బంగారం ధర తగ్గుతుంది, బియ్యం ధర తగ్గుతాయి. చదువుతారా? మాట చదువుతారా? ఇవన్నీ చూపించినవే నేను ఇంతకు ముందు ప్రసంగాలు, పాత ప్రసంగాలు వినండి అసలు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం, ఐజయా 13, 12. బంగారు కంటే మనుషులను, ఒఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? సైన్యములకు అధిపత్యగు యెహోవా ఉగ్రతకును, ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకున్నట్లును, భూమి తన స్థానము తప్పునట్లును చేసేదను. జాగ్రత్తగా చెప్పండి, దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏం అర్థమైంది మనకి? బంగారం ఎక్కువ ఉంది, నరులు మాత్రం తక్కువ ఉంటారంట ఆ కాలంలో. అప్పుడు బంగారం రేట్ ఎంత ఉంటుంది చెప్పండి ఒకసారి? ఫ్రీగా ఇచ్చినా వాడు వేసుకోడు. బంగారం రేటు తగ్గుతుంది అంటే దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నారని పంపదీసి మీరు. దేవుని కోపానికే, ఆ కోపాగ్నికే ఈ బంగారం ధర తగ్గిపోతుందంట. బంగారము కంటే, భూమి మీద ఉన్న బంగారం కంటే మనుషులే తక్కువ ఉంటారంటాడు. ఎక్కడ చూసినా బంగారం కనపడుతుంది రోడ్డు మీద, ఇసిరేస్తారు వాళ్ళు అప్పుడే. ఈ బంగారం, తిండి పెట్టలేని బంగారం నాకెందుకు, మెడకెందుకు, చెవికి ఎందుకు, కడుపుకి వెళ్ళంది ఎందుకు, ఇంకా కడుపులోకి వెళ్ళంది, ముక్కు మీదకి ఎందుకు, చెవి మీదకి ఎందుకు, మెడ మీదకి ఎందుకు, నెత్తి మీదకి ఏం చేసుకోవాలి, కడుపులోకి వెళ్ళంది ఎందుకు అని విసిరేస్తారంటే వీళ్ళంతా. 20,000 పెట్టి బంగారం కొన్నాం కానీ కేజీ బియ్యం అయితే రావట్లేదు అని చెప్పి విసిరేస్తారట. అక్క బంగారం తీసుకోక, ఒక కేజీ బియ్యం, అక్క బియ్యమా, బంగారమా, నీ బంగారం నేను చేసుకోవాలి, మాకే బొళ్ళు, మేమేం చేయాలి మాకు అర్థం కావట్లేదు అంటారు. అప్పుడు అక్క నేను ఇస్తాను నీకు 5 తులాల బంగారం ఇస్తాను, నాకు ఒక బాటిల్ మంచినీళ్ళు ఇప్పించు అంటే, మంచినీళ్ళ మేము ఎందుకు ఇస్తాం? నీ దగ్గర బంగారం ఉంటుంది, డబ్బులు కాగితాలు ఉంటాయి, నీ ఇంటి కాగితాలు ఉంటాయి, ఆస్తి కాగితాలు ఉంటాయి, కానీ డబ్బాలో బియ్యం ఉండదు, బిందులో నీళ్లు ఉండవు. చూసుకో ఆ రోజు అది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే టార్గెట్ ఏంటో తెలుసా? అల్టిమేట్ టార్గెట్ ఏంటో తెలుసా? చివరి వాళ్ళ 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 స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఏమంటారు, ఏమన్నా పదం దాన్ని? చివరి వాళ్ళు వేసే ఎత్తుగడ ఏంటో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం, 3rd World War. చదువుతాం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 7 ముద్రలు కనిపిస్తున్నాయి మనకి. యేసు ప్రభు విప్పితేనే గాని అవన్నీ రావు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను. గుర్తుపట్టండి ఈ మాట. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వచ్చాడు. ఓకే, గుర్రం అంటే
యుద్ధానికి ఉపయోగించే, లేకపోతే వేగంగా వ్యాప్తి చేసే ఒక మాధ్యమం, ఒక మీన్స్ అన్నమాట, ఒక మాధ్యమం కదా. ఇక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్టేషన్కి వాడేదే గుర్రం. తెల్లని గుర్రం మీద వాడు వచ్చాడంటే ఎవడు వీడు? అబద్ధ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి, వాట్ ఎవర్, రెండిట్లో ఏదో ఒకటి. భవిష్యత్తులో వచ్చే దాని గురించి చెప్తున్నా. వాడు తెల్లటి కలర్తో ఒకటి వచ్చాడు. తెలుపు దేనికి గుర్తు? జనరల్గా శాంతి, తెల్లటి పవర్లు కదా, పీస్. అబద్ధ క్రీస్తు భూమి మీద తను తాను ఇంట్రడ్యూస్ చేసుకునే ఎజెండాయే శాంతి. ప్రపంచానికి శాంతిని ఇస్తాను, ఎంత కూల్ అయిపోతుంది, ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భూకంపాలు అయితే ఏంటి, సునామీలు అయితే ఏంటి, వీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. మేము అన్న మేనేజ్ చేయగలరా? మనుషులయ్యా మీరు, మీకేం తక్కువ? కోతులాంటి కొంపదీసి మీరు బుర్రలు లేవా? మంచి నేను ఇస్తాను, నేను ఐడియాస్ ఇస్తాను, మీరు రండి, అంత సెట్ చేద్దాం. ఈ ఆకలి సావులు, ఈ కొట్లాట్లు, దెబ్బలాట్లు ఇవన్నీ లేకుండా చెయ్యొచ్చు. దెర్ ఆర్ ఆప్షన్స్ అండి. మీరు యూజ్ చేయడం తెలుసుకోవాలి. కొంచెం మా దేశము, మా గడ్డ, మా భూమి అనకుండా కొంచెం ఫ్రీగా మానవతావాదులుగా ఆలోచించి, హ్యూమానిటీలో ఆలోచించి, మా దేశము మా మతం అనకుండా కొంచెం అన్ని పక్కన పెట్టి హ్యూమన్స్గా ఆలోచించండి మీరు అని చెప్పి లాగుతాడు. వాళ్ళందరినీ ఇచ్చకపు మాటలు చెప్పి వశపరుచుకుంటాడు. జనాలకి బ్రతకటం కావాలి. మతం సంగతి తర్వాత, ప్రభుత్వాల తర్వాత, రాజకీయాల తర్వాత, పాలిటిక్స్ తర్వాత సంగతి, ముందు బతికితే తర్వాత చూద్దాం అనుకుంటారు. కాబట్టి వాళ్ళు యూనిటీలోకి వస్తారు. ప్రపంచం అంతా ఒక తాటి మీదకి వస్తుంది. ప్రపంచంలో ఒక యూనిటీ రాబోతుంది. అది యేసుక్రీస్తు కలుగ చేసే యూనిటీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ టు బి నోటెడ్ అండి. సంఘాలు అంతే, కొన్ని ఐక్యతలు యేసు ప్రభు కలుగ చేసేది కాదు. ఎక్కడ ఐక్యత కనిపిస్తున్న యేసు ప్రభు అనుకుంటున్నారా? జనరల్గా దుష్టుడు విభేదాలకి కర్త, దేవుడు ఐక్యతకి కర్త. కొన్ని సందర్భాల్లో కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని సరిగ్గా విభజించి మనకు అర్థమైతే, బాబెలు గోపురం దగ్గర ఈ దేవుడే విభజించాడు, ఇక్కడ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి వాడే అందరినీ కలుపుతున్నాడు. ఎక్కడది? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 13 చదువుతున్నాం చూడండి. 6వ అధ్యాయం దగ్గర చేపెట్టి, రెవల్యూషన్ 17:13. ఓకే, 12 నుంచి చదువుతున్నాం. 12, 13. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యము పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. 13. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును మృగమునకు అప్పగింతురు. ఏకాభిప్రాయం అన్న వర్డ్ నోట్ చేసుకుని రౌండ్ చేసుకోండి. దే విల్ కమ్ ఇంటూ వన్ అకార్డ్. ఓకే, మనం ట్రంప్ గారు చేశారు చూసారు, ఇజ్రాయెల్కి సౌదీకి పొత్తు కుదిర్చారు చూసారు, వన్ అకార్డ్. దాన్ని అబ్రహాం అకార్డ్ అంటారు. అకార్డ్ అంటే కలయిక, అల్లిక, కలయిక, కలిసిపోవటం. అలాగా ప్రపంచ దేశాలన్నిటికీ ఏకాభిప్రాయం కుదురుస్తాడు వీడొచ్చి. ప్రపంచాన్ని 10 zones గా విడుదల చేస్తాడు. 10 zones. ఇప్పుడు ఎలాగైతే కాంటినెంట్స్ గా 7 కాంటినెంట్స్ ఉన్నాయో, ఏషియా, యూరోప్, అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఎలాగైతే ఖండాలుగా ఉన్నాయో, ఎలాగైతే దేశాలుగా విభాగింపబడి ఉందో, ఈ సిస్టమ్ కాకుండా వాడు వచ్చి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ప్రపంచాన్ని 10 zones గా డివైడ్ చేస్తాడు. అది కాకుండా ఇంకొక కాన్సెప్ట్ లో యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీ అంటారు. యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ ఎకానమిక్ కమ్యూనిటీలో ఐ థింక్ 20 to 25 కంట్రీస్ ఉన్నాయనుకుంటా. ఇండియా కూడా ఇంక్లూడ్ ఉంది. వాళ్ళందరూ కలిసి యూరో కరెన్సీ తీశారు, అమెరికా డాలర్ని డౌన్ చేయడానికి. పాయింట్ ఏంటి ఇక్కడ? ప్రపంచ దేశాలన్నిటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్తాడు అనమాట. మరి మీరు బాగుండాలంటే నా మాట వినాలి అంటాడు. మా ప్రభుత్వము, మా కాన్స్టిట్యూషను, మా రాజ్యాంగము, మా జ్యుడిషియల్ సిస్టమ్ ఇవన్నీ అనొద్దు. ప్రపంచంలో అన్ని చోట్ల ఒకటే పెడదాం. ఇదే కదా
ఈక్వాలిటీ, వరల్డ్ హ్యూమన్ ఈక్వాలిటీలోకి తీసుకురావాలి అంటే ఇది జరగాలి. ఇది ఇవన్నీ యేసుక్రీస్తు ఏజెండా అయితే కాదు. తర్వాత మనకు ప్రకటన గ్రంథం 6వ దగ్గర ఉన్నాం. తర్వాత రెండో ముద్ర 3వ వచనం, 6:3, 6:3 ఆయన రెండవ ముద్ర విప్పగా రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. అరే, ఫస్ట్కేమో వైట్ కలరు, సెకండ్కేమో రెడ్ కలర్ ఎలాగొచ్చేసింది? ఫస్ట్ ఏమో వైట్ అంటే శాంతి, పీస్. యుద్ధాలు చేస్తున్నప్పుడు ఒక ఒక రాజ్యం ఓడిపోతుంది, ఇంకా చంపకండి, ఇంకా బాంబు లేకుండా అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వైట్ క్లాత్ ఇస్రాయల్ లాగా, శాంతి, మేము ఓడిపోయాం, మేము ఒప్పుకుంటున్నాం అనేసి. వైట్ అనేది శాంతికి గుర్తు అనమాట. అరే, మొదటి ముద్రలో శాంతి అన్నప్పుడు రెండో ముద్రలో రెడ్ అంటే ఏంటి? రెడ్ అంటే ఏంటి? రెడ్ అంటే బ్లడ్, రక్తము. అరే, ముందు శాంతి అన్నాడు కదా, మరి ఇప్పుడు రక్తంలోకి వచ్చింది అంటారా? అదే ప్రాబ్లం ఇక్కడ. ప్రపంచంలో శాంతి రావాలంటే రక్తపాతం జరగాలి ఫస్ట్. మూడో ప్రపంచ యుద్ధం రావాలి. అనవసరమైన మనుషులు చచ్చిపోవాలి, అనవసరమైన రాద్ధాంతం చేసేవాళ్ళు. మా కులం, మా మతం, మా భూమి, మా గడ్డ, మా దేశం, మా మతం, మా భాష, మా జాతి, ఊరికే ఇలా రెచ్చిపోయేటోళ్ళు, ఒప్పుకోను, నాకు లొంగని వాళ్ళందరూ సావాలి అంటాడు. అబద్ధ క్రీస్తు పెట్టిన ఏజెండాకి ఏ కంట్రీ ఒప్పుకోవటం లేదో ఆ కంట్రీని తీసేస్తాడు. వరల్డ్ వార్ వస్తుంది. అదే కదా. అప్పుడు నరులు బంగారం కంటే నరులు అరుదుగా అయిపోతారు. ఎక్కువ శాతం మంది చచ్చిపోతారని అర్థం. శ్రమల్లో సంఘం ఉంటే ఓకే. నేనేమంటున్నానంటే సంఘం ఎత్తబడిన తర్వాతనే ముద్రలు విప్పబడతాయి. ఆయన మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ అబద్ధ క్రీస్తు బయలుపడతాడు. ఓకే. మూడో ప్రపంచ యుద్ధానికి సంఘం అయితే భూమి మీద ఉండదు అంటున్నా. ఓకే. లేదు, సంఘం శ్రమల్లో ఉండాల్సిందే అయితే, పాయింట్ టు బి నోటెడ్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సంఘము శ్రమల్లో ఉండేదే అయితే మీరు ఒక్కసారి ప్రపంచంలో చుట్టూ చూడండి. నంబర్ 1, యూదులు మా మెస్సయ్య వచ్చేసాడని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే సంఘం శ్రమల్లో ఉన్నట్టే. మనం ఉంటుండగా అబద్ధ క్రీస్తు కనపడతాయి గనక విజువల్గా, న్యూస్లో, న్యూస్ ఛానల్స్లో ఎక్కడ చూసినా యూదులు తమ మెస్సయ్య వచ్చేసాడని క్లెయిమ్ చేస్తున్నారు. అతని పేరు పలానా, అతను వచ్చి యూదులకు సపోర్ట్గా నిలబడుతున్నాడు, యూదులకు అరబ్బుకి మధ్య పొత్తు కుదురుస్తున్నాడు అనే వార్త గనక మీరు విన్నారంటే ఓకే, రైట్, అప్పుడు నేను ఒప్పుకుంటాను, మనం శ్రమలో ఉన్నట్టే, ఇంకా తప్పదు, ఇంకా శ్రమల గుండా వెళ్ళాల్సిందే సంఘం. 2, మనము భూమి మీద ఉంటుండగా, అదే సంఘం భూమి మీద ఉంటుండగా మూడో ప్రపంచ యుద్ధం, థర్డ్ వరల్డ్ వార్ వస్తే మనం ఉన్నట్టు. ఎందుకంటే ఈ రెండో ముద్రే మూడో ప్రపంచ యుద్ధం అంటున్నాను నేను. ఈ మూడో ప్రపంచ యుద్ధానికి ముందు ఇజ్రాయెల్కి, రష్యాకి, ఇలా ఇరాన్కి యుద్ధాలు ఏం జరగవు గుర్తుపెట్టుకోండి మీరు. అది గోగుమాగు యుద్ధం కాదు. గోగుమాగోగు యుద్ధం ఇజ్రాయెల్కి, రష్యాకి సంబంధించింది కాదు, గుర్తుపెట్టుకోండి. హెజ్కేలు గ్రంథంలో రోషు మేషక్ అన్నందుకు, రోష్ అంటే రష్యా అని, మేషక్ అంటే మాస్కో అని అనుకుంటున్నారు. కాదు, సివిల్ వారు కాదు, థర్డ్ వరల్డ్ వార్ కూడా. వచ్చే యుద్ధం ఏదైనా ఉంది ఇజ్రాయెల్ని బట్టి, ఇజ్రాయెల్ కోసం, ఇజ్రాయెల్కి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ 2 భాగాలు అయిపోయి ఇజ్రాయెల్కి సపోర్ట్గా కొన్ని దేశాలు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఏకమైపోయారంటే అది థర్డ్ వరల్డ్ వారే. ఈలోగా ఏ యుద్ధాలు జరగవు గుర్తుపెట్టుకోండి. సరే, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఒకరినొకరు చంపుకోవటానికి, భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడేను. దేవుడు ఇచ్చాడంటండి. హలో, ఎందుకు? యేసయ్యను వద్దనుకున్నారు కాబట్టి దెయ్యం వచ్చింది.
యేసయ్యను వద్దనుకున్నారు కాబట్టి దెయ్యపు శక్తులన్నీ రిలీజ్ అవుతున్నాయి భూమి మీద. చీకటి శక్తులన్నీ రిలీజ్ అవుతున్నాయి భూమి మీద. మనకు కావాల్సిన పాయింట్ మూడో ముద్ర, 5వ వచనం చూద్దాం. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు, అదే యుద్ధం అయిపోయిన తర్వాత, థర్డ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవల అనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టుగా నాకు వినబడేది. థర్డ్ వరల్డ్ వార్ తర్వాత ఏమైంది? త్రాస్ అంటే ఏంటి? ప్రపంచ వాణిజ్యం, ప్రపంచ వ్యాపారం, వరల్డ్ బిజినెస్, వరల్డ్ ఎకానమీ అంతా వాడి చేతిలోకి వచ్చింది. టార్గెట్ ఇది. వరల్డ్ ఎకానమీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా, ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా, ప్రపంచ బ్యాంకులో ఉన్న డబ్బంతా, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా వాడు కంట్రోల్లోకి రావాలి అంటే జనం ఎంత ఉంటే అవదు. వాడు చాలేడు. ఎందుకంటే ఒక వర్గం వాడిని ఒప్పుకుంటుంది, ఇంకో వర్గం ఒప్పుకోదు. కాబట్టి ఏం చేయాలి? జనం తగ్గాలి. ఈ అనవసరమైన స్ట్రైకులు, ధర్నాలు చేసే బ్యాచ్, పేద జనం అంతా చచ్చిపోతే అప్పుడు వాడికి పట్టు దొరుకుతుంది జనాల మీద. జాగ్రత్తగా కొంచెం ఓపిక పెట్టుకొని హబక్కూకు గ్రంథం తీయండి ఒకసారి. హబక్కూకు 1వ అధ్యాయము 15 చదువుతున్నా, 15, 16. ఫస్ట్ చాప్టర్ 15, 16 చదువుతున్నాను. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వల్లతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల్ల వలన మంచి భాగము, పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. ఒక్క నిమిషం. వాడు గాలము, ఉరులు, వల, ఇవి 3 వస్తువులు నోట్ చేసుకోండి. గాలము బెయిట్, హుక్ అన్నమాట. ఆ గాలం వేస్తారు కదా చేపలు పట్టేటప్పుడు. రెండోది ఉరి, ట్రాప్ ఆర్ స్నేర్, ఉరి. మూడోది వల. గాలం గురించి, ఉరి గురించి తర్వాత చూద్దాం. వల వచ్చేసరికి వాడు ఏం చేస్తాడంటే వలతో జనాల్ని చిక్కించుకొని లాగుతున్నాడంట. వాడికి పుష్టినిచ్చు భాగం వలతోనే దొరుకుతుందంట. 2వ అధ్యాయం దగ్గరికి రండి. 2వ అధ్యాయంలో 2nd చాప్టర్లో 6వ వచనం చదువుతున్నాం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకునే వానికి శ్రమ. 8వ వచనం. బహుజనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టి ఉన్నావు. రైట్. ఇప్పుడు నా చూడండి ఒకసారి. వాడు ఏం చేస్తాడంట? ప్రపంచ ప్రజల యొక్క ఆస్తిని, తాకట్టు సొమ్మును వశపరుచుకుంటాడు. దేనితో? వాళ్ళతో. ఏమంటారు వాళ్ళనేమంటారు ఇంగ్లీష్లో? హల్లెలూయా. నెట్, ఇంటర్నెట్. WWW అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ అంటే ప్రపంచవ్యాప్త. వెబ్ అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్ని తెలుగులో ఏమంటారు తెలుసా? ప్రపంచవ్యాప్త సాలెగూడు. వెబ్ అంటే సాలిపురుగు ఉంటుంది సార్, స్పైడర్. సాలిపురుగు ఏం వెళ్తుంది? వల. సాలిగూడు తెలుసు కదా, నెట్లాగే ఉంటుంది అది. ఇంటర్నెట్కి WWW అని పెట్టారు, వరల్డ్ వైడ్ వెబ్ అంటారు దీన్ని. ప్రపంచవ్యాప్తంగా పెట్టిన ఒక వల, సాలిగూడు, బూజు. W అనే అక్షరం హిబ్రూ భాషలో 6వ అక్షరం. హిబ్రూ లాంగ్వేజ్లో W is the 6th letter. ఓకే. WWW అన్నప్పుడు అక్షరాలు కాకుండా అంకెలు పెడితే ఎలాగుంటుంది?
666 666. సో ప్రపంచంలో ఉన్న ఆస్తినంతటిని వాడు కాజేస్తాడు అని అర్థం అవుతుంది. వాడి చేతిలో త్రాసు ఉండడు. అంటే బిజినెస్ అంతా, ఎకానమీ అంతా, బ్యాంకింగ్ అంతా వాడి చేతిలోకి రావాలి అంటే థర్డ్ వరల్డ్ వార్ రావాలి, లేకపోతే అవ్వదు. ఏదైతే మీకు 17 పాయింట్స్ చూపించానో సస్టైనబుల్ గోల్స్ అని, ప్రపంచ భవిష్యత్తులో మేలుకరమైన ప్రాజెక్ట్స్ ఏదో తయారు చేసి పెట్టారో అది నెరవేరాలి అంటే భూమి మీద సగం కంటే ఎక్కువ జనం చచ్చిపోతేనే కానీ అది ఫుల్ఫిల్ కాదు. ఈ ప్లాన్ అంతా వేసిందే ధనవంతులు. ఒక్క పేదోళ్ళని కూర్చోబెట్టి వేయలేదు ఆ ప్లాన్. మరి పేదోళ్ళని చంపడానికే ప్లాన్లో ఉన్నప్పుడు ఇంకో ఫోటో చూపిస్తాను ఆగండి ఒకసారి. ఎస్, సీ దిస్ హౌస్ హియర్. ఇక్కడ ఇల్లు చూడండి పైన. నా మౌస్ తిరుగుతుంది కదా, నా మౌస్. అవునవును. రైట్, ఈ ఇల్లు మనం పైన ఉన్నాం. ఇక్కడ ఇల్లు ఉన్నది, ఇక్కడ చెట్టు ఉంది, మనం ఇక్కడ పైన ఉన్నాం. ఇదంతా అండర్ గ్రౌండ్ బంకర్స్ అంటారు వీటిని. ధనవంతులందరి ఇళ్లలో అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉంటాయి. ఎప్పుడన్నా సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా, థర్డ్ వరల్డ్ వారే జరిగిన, మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా, బాంబులే పేలినా, ఉగ్రవాద దాడులే జరిగినా, ఈ పెద్ద పెద్ద మల్టీ బిలియనియర్స్ వాళ్ళ ఇళ్ల కింద అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉన్నాయి. వాళ్ళ కిందకి వెళ్ళిపోయి ఎక్కడ ఎన్ని రూమ్స్ అంటే అన్ని రూమ్స్, ఎన్ని ఆహార వస్తువులు అంటే అక్కడ దాచుకున్నారు, ఎన్ని వెజిటేబుల్స్ అంటే అన్ని వెజిటేబుల్, ఎన్ని కాయగూరలు అంటే కాయగూరలు, ఎన్ని పప్పులు, ఉప్పులు, బియ్యం, ఏమండి పెట్రోల్, గ్యాస్, అన్ని ఎలక్ట్రిసిటీ, జనరేటర్స్ అన్ని పెట్టుకున్నారు. ఒకవేళ ప్రపంచమే నాశనం అయిపోయినా ఈ పక్కన కనపడుతున్నా మీకు ఇదేంటిది? రాకెట్, స్పేస్ షిప్స్ అండి. వీళ్ళు వెళ్ళిపోగలరు మార్స్ మీదకో, మూన్ మీదకో, లేకపోతే ప్రపంచం అంతా ప్రళయం వచ్చి నాశనమయ్యే వరకు అంతరిక్షంలో ఉండగలరు ఒక 5 నెలలు, ఒక 6 నెలలు. కాబట్టి ఇవన్నీ ఏం చూపిస్తున్నానంటే యాక్చువల్లీ మీకు ప్లాన్ ఏంటంటే ధనవంతులే బతికిపోదాము, పేదోళ్ళందరూ చంపేస్తే మిగిలిన అందరూ మన డబ్బులు ఎలాగుందే కాబట్టి మన డబ్బులు మనం సర్దుకొని బతుకుదామని వాళ్ళే ప్లాన్ చేసుకుని ఏజెండా 2030 తయారు చేస్తారు వీళ్ళంతా. ప్రపంచంలో మహాప్రళయాలు రాబోతుందని వాళ్ళకి తెలీదా? ఏదో సడన్ గా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందో, వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలీదా? సునామీలు వస్తే మునిగిపోతే, ముంబై మునిగిపోతే వాళ్ళకి తెలీదా? ధనవంతులకు తెలిసా తెలియదా? సైంటిస్టులతోటి, ఈ జియోగ్రఫిక్ జియాలజికల్ సైంటిస్టులతోటి వాళ్ళు చర్చలు జరుపుకోరా? ఏం చేద్దాం, ఏంటి పరిస్థితి, ఏంటి, ఎప్పుడు భూకంపం ఎప్పుడు వచ్చేలాగా ఉంది, సునామీ ఎప్పుడు వచ్చేలాగా ఉంది, ఉగ్రవాద దాడులు ఎప్పుడైనా జరిగేలాగా ఉందా, మనం ఏం చేద్దాం, ఎలా తప్పించుకుందాం, ఉన్న డబ్బులంతా వేస్ట్ చేయడం ఎందుకు, మీరు ప్లాన్ చెప్పండి, ఎలాగైతే మేము బతికిపోవచ్చు, ఏం చేస్తే బతికిపోవచ్చు. ఎన్నో చర్చలు జరిపి, ఎన్నో ప్లాన్లు చేసుకొని, ఎన్నో ప్రతిపాదనలు, ఎత్తుగడలు, స్ట్రాటజీ పెట్టుకొని, అండర్ గ్రౌండ్ బంకర్స్ చేసుకొని ప్రపంచంలో ఆహార వస్తువులన్నీ దాచుకుంటుంటే మీరు మంచి భవిష్యత్తు కోసం ఎలా కనిపెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. 100 కోట్లు సంపాదించింది ఏ హీరోకి ఎన్ని అయ్యి చూసుకోవడానికి సరిపోతుంది. ఏ సీరియల్ సినిమాలతోటే ప్రజలందరినీ మాయలో పెట్టేసి ఉంచారు. ఐపీఎల్, క్రికెట్ అనుకుంటా, సినిమా హీరోలు అనుకుంటా, ప్రజల్ని ఆలోచించడానికి కూడా, ఈ విషయాన్ని గమనించడానికి కూడా అవకాశం లేకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంతా, ఈ సినిమా ప్రపంచం అంతా, ఈ సీరియల్ టీవీ ప్రపంచం అంతా, ఈ ఫోన్లు, కొత్త మోడల్స్, అవి ఇవి గేమ్స్, పబ్జీలు, ఇవన్నీ ప్రజలందరూ ఆలోచించడానికి వీలు లేకుండా మాయలో ముంచి పెట్టేశారు. ప్రపంచం అంతా ఒకైతే క్రైస్తవులు ఇదొక మహాకరం. ఏంటంటే ఇదొక ఘోరం. ఆశీర్వాదాలు, స్వస్థతలు, నడునొప్పులను, ఈ ఆదరణ, ఓదరు, యేసయ్యే కష్టం లేకుండా చూసుకుని ఈ కథలతో నడిపించేస్తున్నారు ఇక్కడ. మరి ఇదంతా ఎవడు చెప్పాలి ప్రపంచానికి? ప్రపంచం వదిలేండి, క్రైస్తవులకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి ఈసారి. లోకమంతయు దుష్టుని వశములో ఉంది. సంఘానికి, లోకానికి సంబంధం లేదు. సువార్త ప్రకటించి ప్రజలను రక్షణలో నడిపించడం ఒక్కటే లక్ష్యము తప్ప లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రజలు రక్షణ పొందొద్దని కాదు, ప్రపంచంలో పరిస్థితులు బాగుపడతాయని ఎక్స్పెక్ట్ చేసి ప్రేయర్ చేయకండి అంటున్నాను నేను. ప్రభుత్వాలు మారితే అంతే, మారకపోతే ఈ ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వాలు రావాలి, వర్షాలు పడాలి, ఇండియా పెద్దలు టాప్లోకి వెళ్ళిపోవాలి. టాప్లో ఉండేదే 169 లెవెల్కి దిగింది.
ఈ 10 సంవత్సరాల్లో. అన్ని రంగాల్లో, అన్ని జీడిపిల్లో కూడా మైనస్‌లోకి వచ్చేసింది తెలుసా మీకు? టాప్‌లో ఉండేదే పాపం. టార్గెట్ ఇది కాదు. కొంతమంది ఉన్నారండి క్రైస్తవులు. ఐపీఎల్‌లో మన గ్రూప్ గెలవాలి, మన బ్యాచ్ గెలవాలి. ఆ! హైదరాబాద్ గెలవాలి. ఈ క్రికెట్‌లో ఇండియా గెలవాలి. ఇవి లౌకికం అంటే ఇది. లోకం కొరకు ప్రార్థన చేయొద్దంటే, ఈ లోక సంబంధమైన వాటి కొరకు చేయొద్దని. మా నాయకుడే గెలవాలి. ప్రభుత్వాల కోసం ప్రేయర్ చేయండి ప్రభు. వాళ్ళకి దైవ భయం దయచేయండి. పేదోళ్ళకి అన్యాయం చేయొద్దు. మీరు ఎంత ప్రభుత్వాల కోసం, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేసినా క్రైస్తవుల పట్ల సపోర్ట్‌గా నిలబడతారనేదే ఎక్స్‌పెక్ట్ చేయకండి ఎవ్వరిని కూడా. అది ఆప్షనే లేదు అసల. ఏదైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుని భయం ఈ ప్రభువా, పేదోళ్ళ డబ్బులు దోచుకోవద్దు నాయన. పేదోళ్ళు నాయన పాపం ప్రభువా. ఇది, ఇది ప్రేయర్ చేయాలి. జనాలు రక్షణలోకి రావాలి ప్రభువా. సువార్త ప్రకటించబడాలి ప్రభువా. నువ్వొక్కడివే దేవుడివి ప్రభువా. నువ్వొక్కడివే రక్షకుడివి ప్రభువా. ఒక్కసారి వాళ్ళు నీ వైపు తిరిగితే బాగుండేది ప్రభువా అని ప్రేయర్ చేయాలి. ప్రపంచంలో పరిస్థితులు సద్దుమణిగి బాగుపడతాయని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇది లౌకికవాదం అంటే. ఇది చేయకండి. చేసాం, ఒకప్పుడు చేసాం. కానీ ఈ టైం ఇప్పుడు ఇది ఈ టైం కాదు. ఇప్పుడు ఈ టైమింగ్ ఇది కాదు. ఆ ప్రార్థన రాంగ్ అని కాదు. టైమింగ్ రాంగ్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. దేర్ ఇస్ నో సచ్ ఆప్షన్. ఫ్యూచర్ కొరకైనా ఆప్షన్ లేదు కంప్లీట్‌లీ. అనేక మంది సేవకులు, అనేక మంది దేవుని ప్రజలు ప్రార్థన చేస్తున్నట్టుగా ఏదైనా ఉద్యమం వస్తే రావచ్చేమో తప్ప, అది కూడా ఇంక్లూడింగ్ పర్సిక్యూషన్, సంఘం పట్ల, క్రైస్తుల పట్ల హింసలు అవి చెలరేగిపోతూనే ఆ హింసలతోటే మనం సువార్తంగా గట్టిగా ప్రకటించాల్సి ఉందే తప్ప, మీటింగ్లు బాగా జరుగుతాయి, చర్చిలు బాగా కట్టుకుంటాం, నెమ్మదిగా ఆర్థికంగా బలపడతాం, మంచి పెద్ద 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 చర్చిలు కట్టుకుంటాం, పెద్ద పెద్ద ఒక 10,000 మంది వస్తారు నా సంఘంలో. ఈ టైప్‌లో ఎక్స్‌పెక్టేషన్ చేయకండి. అది కాదు ఉద్యమం. దట్ ఈస్ నాట్ రివైవల్. రాంగ్ కాన్సెప్ట్. వెంట్రుక వాసులు సైడ్ అయిపోకండి అంటున్నాను. ప్రపంచంలో ఏదైనా ప్రభావితం మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగితే ఒక్కటే. యేసు కొరకు జనాలను సంపాదించాలి, సంఘంలో తీసుకురావాలి, వెళ్ళిపోవాలంతే. వీలైనంత మంది ఎక్కువ మందిని పట్టుకొని వెళ్ళిపోవాలంతే. ఒక్కటే దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడ్డం అంటే అంతే. దేవుని రాజ్యంలో ఎక్కువ జనం వచ్చేలా చూసుకోవాలంతే మనం అంతే. ఒక క్రిస్టియన్‌గా అనుకున్న రెస్పాన్సిబిలిటీ బట్టి మీరు చేస్తే ఓకే. పర్లేదు దేశం కోసం, ప్రభుత్వం కోసం క్యాజువల్‌గా రెస్పాన్సిబిలిటీ ఉందని ప్రేయర్ చేయడమే తప్ప, దాంతో వెంటనే కార్యాలు జరిగిపోతాయనే విధంగా ఎక్స్‌పెక్ట్ మాత్రం చేయకండి. కొన్ని ప్రేయర్స్ ఆర్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్. నాట్ అవర్ ప్రాజెక్ట్. అవి ఉద్యమాలుగా పెట్టేసుకోకండి. అది జరిగితేనే కానీ నేను ఆగను. అది జరిగితే గాని నేను తినను అంటే చచ్చిపోతాం. తినకపోతే చూసుకోండి ఒకసారి. ఎన్ని ప్లాన్ అయిపోయి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ అండి. అబద్ధ క్రీస్తు కోసం. మన ఆశ అంతా పరలోకమే. సో, మనకున్న ఒకే ఒక హోప్ ఏంటి? యేసయ్య వచ్చి తీసుకెళ్తానన్నాడు. వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిపోండి ఎలాగైనా. ఐదర్ ప్రభు అయినా రావాలి, మనమైనా పోవాలి. రెండిట్లో దేనికైనా మెంటల్‌గా రెడీ అవ్వండి. ఆస్తులేమి అమ్మేసుకోమని చెప్పట్లేదు. ఓకే. ఉద్యోగాలు మానేసుకోమని చెప్పట్లేదు. ఇంకెవరో బ్రదర్ అడిగినట్టు ఉద్యోగాలే మానేసుకో అక్కర్లేదన్నప్పుడు మీరు సువార్త చేయడం ఎందుకు మానేయమని చెప్తాను? చెయ్యండి. భారంతోనే చెయ్యండి. మిషనరీ వర్క్ చేస్తారా? చెయ్యండి. ఎక్కడికైనా ఎళ్ళండి. మిషనరీగా ఎళ్ళండి. ఇంకెళ్దాం అనుకుంటున్నాను అనే టైం కాదు ఇది. ఎళ్తే ఎళ్ళిపోవడమే. ఎళ్తే ఎళ్ళిపోయి సమర్పించుకొని ఎళ్ళిపోవడమే. ఎళ్దాం అనుకుంటున్నాను. ఇంకా రిటైర్మెంట్ వచ్చిన తర్వాత చూద్దాం అంటే ఇంక టైం వేస్ట్ మీకు. ఇంక అంత అంత ఆప్షన్ లేదక్కడ. అంత టైం అయితే లేదు. భారం మంచిదే. టైమింగ్ చూసుకోండి. అంత సర్దుకొని అంత అంత జాగ్రత్తగా అన్నీ సర్దుకొని ఆల్టర్‌నేట్స్ చూసుకొని ఎళ్దాం అనుకుంటే అసలు సరైన ట్రాక్‌లో ట్రైన్ అప్ అవ్వలేదని అర్థం. భారం వచ్చిందా బయటపడడమే ఇంక. బైబిల్ పట్టుకోవడం, బయటపడడం. ఆలోచించి
వెళ్దాం అనుకుంటున్నాను అంటే అవ్వదు. వెళ్ళిపోవడమే, టైం లేదు ఇంకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.